హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను వెనకాల ఉన్నది ఏంటనుకుంటున్నారు? నేను నా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట ఇది. ఆ స్కూల్లో అయితే ఉన్నాను ప్రస్తుతానికి. సో ఎందుకు చూపిస్తున్నాను ఏంటి అని చెప్తే, నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే వచ్చాయన్నమాట. మళ్ళీ ఊరు వచ్చాను కాబట్టి ఈ ఊర్లో నేను ఎక్కడ చదువుకున్నాను ఏంటని మళ్ళీ నాకు అన్నీ గుర్తొచ్చాయి. సో నాకు ఒకడికే గుర్తొస్తే బాగుంటుందా, వీడియో తీసి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా నాకు కూడా అని చెప్పేసి వీడియోస్లో ఉంటుంది కదా. నాకు కూడా నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు కదా ఎక్కడ చదువుకున్నాను ఏంటని చెప్పి. సో ఇదే స్టేజ్ మీద నేను ఈ ప్లేస్లోనే గోల్డ్ మెడల్ తీసుకున్నా. దేంట్లో అనుకుంటున్నారు? రన్నింగ్ రేస్లో, డ్రాయింగ్లో, ప్రతి దాంట్లో కూడా నేను ఇక్కడ గోల్డ్ మెడల్ అయితే తీసుకున్నా. ఫస్ట్ గోల్డ్ మెడల్ అయితే తీసుకున్నాను నేను, గోల్డ్ మెడల్. సో అప్పుడు జనం అంతా కలిసి ఇక్కడ ఇదంతా ప్లేయర్ చేస్తారనమాట. ఇదంతా ఉంది కదా, ఇదంతా కూర్చొని అక్కడ కూర్చోబెట్టి, అంటే ఎండగా ఉంది అప్పుడు అంటే బాగుండేది నీడ, సాయంత్రం చేసి లేకపోతే మార్నింగ్ టైంలో కూడా నీడగా ఉంటుంది కదా టైంలో ఇక్కడ కూర్చోబెట్టి ప్లేయర్ చేసినప్పుడు, సో అందరి ముందు ఇక్కడ నాకు గోల్డ్ మెడల్ ఇచ్చి మెడల్స్ చేసి ఎంత హ్యాపీగా ఉండదు. అప్పుడులో నా చదువుల రోజుల్లో గోల్డ్ మెడల్ అయితే తీసుకున్నాను నేను. సో బ్యాక్ చూపిస్తాను చూడండి, బ్యాక్. సో ఇదన్నమాట ప్లేస్. ఇక్కడ ఇదంతా నేను కూర్చున్న స్టేజ్ మీద కూర్చొని మీకు చూపిస్తున్నా. ఇక్కడ జాతీయ జెండా రాకపోతే ఇక్కడ జెండా ఎగరేస్తుంటారు అక్కడ. సో ఇదన్నమాట ప్లేస్. ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ, నేను కూడా ఈ లైన్లో ఉంది చూసారా, ఇది ల్యాండ్ అయ్యింది, దీని పేరు తెలియదు, దీన్ని నుంచున్న కాడి నుంచి. సో ఇదే లైన్లో నేను ఉన్నాను. సో గోల్డ్ మెడల్, సిల్వర్ బటన్ అన్నీ ఉన్నాయి. సో నేను అనుకునేవాడిని ఇవన్నీ మనకు రావు, మనకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తారేమో అని చెప్పేసి ఉంటే ఈ లైన్లో నేను కూర్చొని ఉన్నాను. ఆ రాయ అంటున్నాను చూసారు అక్కడ, ఈ ప్లేస్లో, ఆ రాయ అనే ప్లేస్లో కూర్చొని ఉన్నా. చివరిలో ఎక్కడో కూర్చొని ఉంటే వీళ్ళంతా ఇక్కడ నుంచి ఇలా గర్ల్స్ ఉంటారు, ఇటు నుంచి బాయ్స్ ఉంటారు. సో అటు నుంచి కూర్చొని మనకెందుకు ఇస్తారు గోల్డ్ మెడల్, పెద్దోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకేమో అనుకుంటున్నామంట. అంటే మేము కొంచెం చిన్నవాళ్ళం కదా వాళ్ళ మీద. సో వాళ్ళకైతే ఇస్తారు, మనకెందుకు ఇస్తారులే అని చెప్పేసి కూర్చొని ఉన్నాము. తర్వాత తీరా చూస్తే అందరినీ పిలుస్తున్నారు. అంటే ముందు ఉంటాయి కదా ఏదో కాయింతలు ఉన్నాయి, అది తెలీదు, అవి మర్చిపోయాను అప్పుడులో. సో అవి ఇచ్చారన్నమాట ఫస్ట్ అందరికీ, పెద్దలందరికీ అవి ఇచ్చారు కదా. ఈ గోల్డ్ మెడల్ ఎవరికి రాలేదేంటి, నాకు టార్గెట్ ఉండిపోయింది గోల్డ్ మెడల్ ఎవరికి. ఫస్ట్ నాకు సిల్వర్ బటన్ గట్రా ఏమొద్దు, నాకు గోల్డ్ ఎవరికైతే వెళ్తుందో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తా, నేను వాళ్ళ దగ్గర వెళ్ళి చదువుకుంటా అనేసి నేను టార్గెట్ పెట్టేసుకున్నా. ఫస్ట్ టైం టార్గెట్ పెట్టేసుకుంటే ఆ గోల్డ్ మెడల్ ఎవరికి వస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటుంటే ఆఖరికి ఆ గోల్డ్ మెడల్ ఆఖరికి నా పేరు పలికింది. నాకు కూడా ఏదైనా పేపర్ ఇస్తారేమో అనుకున్నాను నేను. ఫస్ట్ టైం పేపర్ ఇస్తారేమో ఏంటో అనుకొని నేను ఇదే స్టేజ్ మీద స్టాప్ అంతలా నుంచుంది, మొత్తం స్టాప్ అంతలా నుంచుంది. నేను వాళ్ళ ముందు పిలిచారు, అలా నడిచి వచ్చాను అనమాట. ఉంటుంది కదా ఇటు సైడ్ నుంచి అలా నడిచి వచ్చాను. ఇలా నడిచి వచ్చి ఇటు నుంచి మెట్లు ఉంది కదా, మెట్లు అంటే ఇలా వచ్చా. ఎక్కి వస్తే ఇక్కడి నుంచో పెట్టి హెచ్ఎం గారు వాళ్ళు నుంచోబెట్టి సరే చెప్పి హెచ్ఎంతో నాకు గోల్డ్ మెడల్ తీసి మెడల్ వేశారు. వెంటనే షాక్ అయిపోయా, అరే నేనేంటి గోల్డ్ మెడల్ ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయాను. సో తర్వాత చూస్తే గోల్డ్ మెడల్ వేసి అదేదో కప్పుతారు కదా, సో అది సల్వా చేసి అన్నీ చేశారు. పర్లేదు, ఇంట్రెస్ట్గా ఉంటుండే. ఇదనమాట నా స్కూలు. సో సంథింగ్ ఇక్కడ ఇది స్కూల్ అయితే, ఇదేమో కాలేజ్ అనమాట. ఈ మీకు చైర్ చూపించేదంతా ఇది కాలేజ్, జూనియర్ కాలేజ్ అని అంటారు అన్నమాట దీన్ని. సో ఆ జూనియర్ కాలేజ్, నేను ఇది అయిపోయిన తర్వాత, ఈ స్కూల్లో చదువు అయిపోయిన తర్వాత నేను ఇందులో జాయిన్ అవుదామని చాలాసార్లు ప్రయత్నించాను. నేను ఇందులో చేయాలి, ఎలాగైనా జాబ్ కొట్టాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నించాను. సో గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెట్టా. సో ఇప్పుడు నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. మీకు చూపించాను కదా, ఎదురా రోడ్ సైడ్ బండి అయితే పెట్టాను, బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. ఫ్రెండ్ అయితే వస్తున్నాడు అనమాట, నా బండి వేసుకెళ్ళాడు ఇంటికి.
బండి వేసుకెళ్ళి బండి తెస్తా అని చెప్పేసి బండి తెచ్చాడు. ఇప్పుడు చూడండి నాకు నా బండి వేసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చాడు అన్నమాట. ఇప్పుడు జస్ట్ ఇక తాళం తీస్తున్నాడు. పడుకుంటా వెళ్ళిపోతున్నా, నడిచి వెళ్ళిపోతా, నడిచి వెళ్ళిపోతా. సరే అయితే బాయ్. ఓకే అందరికీ అయితే నేను ఇప్పుడు గోడ దూకాలి. ఇప్పుడు నేనైతే గోడ దూకాలన్నమాట. చూద్దాం ఆగాడు అంటే రోడ్ సైడ్ పెట్టాడు. నేను ఇటు సైడ్ వేసుకొస్తాడేమో బండి అనుకున్నా, కానీ రోడ్ సైడ్ పెట్టాడు బండి. సో ఆడైతే వెళ్ళిపోతున్నాడు. చూడండి లాస్ట్ టైం చూడండి. ఇంకా ఆడికి అందరూ బాగా చెప్పండి, కామెంట్లో బాగా చెప్పండి. ఇది నా స్కూలు, ఇది కాలేజ్. చూడండి స్కూల్ అండ్ కాలేజ్. ఆడు వెళ్ళిపోతున్నాడు, బాగా చెప్పండి అందరికీ. ఓకే కామెంట్లో బాగా చెప్పారు కదా. సో నేనైతే గోడ దూకాలి ఇప్పుడు. ఇప్పుడు నా బండి ఎక్కడ ఉందన్నది మీకు చూపిస్తాను. ఇక ఇక్కడే పెట్టాడు బండి కూడా, దాని తాళం. ఓకే అయితే చూస్తారు కదా నా స్కూల్ డేస్ అన్నీ నాకు గుర్తొచ్చాయని చెప్పేసి మీకు కూడా పెట్టాను. సో అంతా బాగుంది. సరే అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఉంటాయి చాలా అన్నీ చూపిస్తాను ఇంకా.